హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో చరిత్రకి కొదవ లేదు. అలాగే జార్ఖండ్లో కూడా ఎన్నో హిస్టారికల్ కోటలున్నాయి. అయితే ఇవి జస్ట్ హిస్టారికల్ మాత్రమే అయితే అంతగా వాటి గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అవి మిస్టీరియస్ కోటలు, అంతు చిక్కని రహస్యాలను తమలో దాచుకున్న గొప్ప కోటలు. వాటి గురించి తెలుసుకుంటే మీరు కూడా షాక్ అవుతారు, భయపడతారు. మరి ఆ మిస్టీరియస్ కోటలేంటో చూద్దామా? అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు జార్ఖండ్లో టాప్ 10 కోటల రహస్యాలు చూద్దాం. అందులో ముందుగా టాప్ 10 నవరతన్ ఘడ్. ఈ నవరతన్ ఘడ్ జార్ఖండ్లోని గమలా జిల్లాలో ఉంది. ఇది అత్యంత పురాతనమైన కోట. ఇది ఒకప్పుడు నాగవంశీ రాజులకు రాజధానిగా ఉండేది. దీన్ని రాజు దుర్జన్ షా కుఖ్రాగఢ్ నుంచి మార్చాడు. ఈ కోటను 1636 నుంచి 1639 మధ్య నిర్మించారు. ఇది 5 అంతస్తుల నిర్మాణం. ఇందులో ప్రత్యేకతలేంటంటే ఇక్కడ నీటి ద్వారం, కందకం అమరిక, కియాక్లీ, ట్రెజర్ హౌస్, అలాగే భూగర్భంలో ఒక చెరసాల. ఇవన్నీ ఇక్కడ చాలా స్పెషల్. ఈ కోట చుట్టూ అడవులు, నదులు, కొండలు ఉంటాయి. వీటి మధ్యలో ఈ పురాతన కట్టడం ఎంతో అందంగా కనిపిస్తుంది. దీన్ని నవరతన్ ఘడ్తో పాటు జార్ఖండ్ హంపి అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉండే 5 అంతస్తుల్లో 9 గదులు ఉంటాయి. అయితే చాలా వరకు ఇది కూలిపోయింది. 2019లో మన భారత ప్రభుత్వం ఈ కోటను నేషనల్ సంపదగా గుర్తించింది. ఇక 2021 నుంచి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇక్కడ సర్వేలు జరుపుతోంది. ఈ సర్వేలో ఎన్నో కొత్త విషయాలు బయటపడుతున్నాయి. ఈ కోట ఎటు చూసినా మిస్టీరియస్ గానే కనిపిస్తుంది. ఇక్కడ ఒక సొరంగం ఉంది. ఇది చాలా డీప్ గా ఉంటుంది. అలాగే అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. ఇది చాలా పెద్ద సొరంగం కూడా. అయితే ఈ సొరంగం అప్పట్లో ఎందుకు నిర్మించారు అంటే, ఎవరైనా ఈ కోటపై దండెత్తొస్తే రాజు కుటుంబీకులు ఈ స్వర్గం నుంచి సురక్షిత ప్రాంతాలకి వెళ్లిపోతారు. అంటే ఇది వారికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అన్నమాట. ఇక ఈ కోట లోపలికి వెళితే అద్భుతమైన కళ మనకు దర్శనమిస్తుంది. ప్రతి గోడపై కళాఖండాలుంటాయి. ఇవి ఏదో ఇన్ఫర్మేషన్ను మనకు తెలియజేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ కోటలో రాజ్ దర్బార్, రాణికా తలాబ్, రాణి మహల్, దుర్గా మందిరం, లుక్కా చిప్పి మట్తో పాటు జగన్నాథ మందిరం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సర్వే జరుపుతున్న ఆర్కియాలజిస్టులు కొత్త విషయాలను బయటపెడుతున్నారు. ఇక తరువాత నెంబర్ 9 రాజ్ మహల్ సాహిబ్ గంజ్. దీన్ని బారాద్వారీ ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. ఈ బారాద్వారీ స్ట్రక్చర్ చాలా అందంగా ఉంటుంది. ఎర్రని రాళ్లతో నిర్మించిన ఈ కోట జార్ఖండ్లో ఉన్న అందమైన కోటల్లో ఒకటి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ కోటలో ప్రతి ప్రదేశాన్ని ఎంతో స్ట్రాంగ్ గా నిర్మించారు. అప్పట్లో ఇంత స్ట్రాంగ్ గా నిర్మించడం గొప్పే. ఎందుకంటే అప్పుడు ఎటువంటి టెక్నాలజీ మెషిన్స్ లేవు కదా. కేవలం కూలీలు మాత్రమే ఈ కోటను నిర్మించారు. మీరే చూడండి ఎంత అద్భుతంగా, ఎంత అందంగా తీర్చిదిద్దారు. ఈ కోటకు సెంటర్లో రంగ్ మహల్, అలాగే శీష్ మహల్ కూడా ఉన్నాయి. ఈ కోటలోని రహస్యం ఏంటంటే, ఒక్క క్యాండిల్ గనుక మీరు అక్కడ వెలిగిస్తే 100 క్యాండిల్స్ వెలిగినంత వెలుతురొస్తుంది. ఈ గోడలపై లైట్ పడితే అది మహల్ అంతా వ్యాపిస్తుంది. ఇక నెక్స్ట్ 8వ కోట పద్మకిల్లా. పద్మకిల్లా ఇది పురాతన కాలం నాటి అందమైన కట్టడం. దీన్ని ఆర్కిటెక్చర్ చూస్తే మతిపోతుంది. ఆ కాలంలో దీన్ని ఎలా నిర్మించారబ్బా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ కోట గోడలపై అందమైన కళాఖండాలుంటాయి. ఈ పద్మకోటలో రామ్గఢ్కి చెందిన రాజా రామనారాయణ్ సింగ్ రాజు దీన్ని పాలించేవాడు. ఈ కోట హజారీబాగ్ని దాదాపుగా 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోటలో ఎక్కడ చూసినా అందమైన కళారూపాలే దర్శనమిస్తాయి. దీంట్లో చాలా సొరంగాలున్నాయి. అలాగే ఖజానాని దాసే రహస్య ప్రదేశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ కోటను రాజు చాలా ఎత్తులో నిర్మించాడు. ఎందుకంటే తన రాణుల్ని వేరెవరూ చూడకూడదనే ఉద్దేశంతో దీన్ని అంత ఎత్తులో నిర్మించాడట. ఇక నెక్స్ట్ నెంబర్ 7 పహాడియా రాజ్ కిల్లా. ఈ కోట దమ్మా జిల్లా నుంచి దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గాండో గ్రామంలో ఉంది. ఈ కోటలో ఉండే రాజు చుట్టుపక్కలున్న రాజులందరికంటే పెద్దవాడు. అయితే బ్రిటిషర్లు ఈ కోటను ఆక్రమించుకునే ముందు రాజును భారీ స్థాయిలో ట్యాక్స్ కట్టాలని ఒత్తిడి చేశారు. అయితే దీనికి రాజు నిరాకరించాడు. ఆ తర్వాత ఆ రాజుపై బ్రిటిషర్లు యుద్ధం చేసి ఓడించారు. ఆ తర్వాత ఆ రాజు తలను శరీరం నుంచి వేరు చేసి ఈ కోట ముందు ఉన్న ఒక చెట్టు పైన వేలాడదీశారు. అయితే చాలా రోజుల పాటు తన శరీరం బ్రతికే ఉందని కొందరు చెబుతూ ఉంటారు. తన తల కోసం ఆ శరీరం ఎదురు చూసిందట. ఇక నెంబర్ 6 రాతు కిల్లా. ఈ కోట జార్ఖండ్ రాజధాని అయిన రాంచీలో ఉంది. దీన్ని రాతు ప్యాలెస్ అని కూడా పిలుస్తారు. దీన్ని నాగవంశీయుల్లోని 61వ రాజైన రాజు ప్రతాప్ ఉదయనాథ్ సహదేవ్ నిర్మించారు. ఈ కోట ఆర్కిటెక్చర్ చూస్తే మతిపోవాల్సిందే. ఈ కోటలో దాదాపుగా 103 గదులున్నాయి. ఇంత అందమైన కోట కాబట్టే బ్రిటిషర్లు ఈ కోటను ఆక్రమించుకోవాలని చాలా ఆశపడ్డారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, ఈ కోట రకరకాల యుద్ధాలకు ప్రసిద్ధి. ఇక్కడి నుంచి తీసుకున్న ఆయుధాలను ఉపయోగించే బ్రిటిషర్లతో యుద్ధం చేశారు. ఇప్పటికీ అక్కడ కొన్ని ఆయుధాలు మనకు కనిపిస్తాయి. పురాతన కాలంలో ఇక్కడ నరబలి ఇచ్చేవారట. ఆ బలి తర్వాత అతని శరీరం నుంచి తీసిన రక్తాన్ని ఊరు ప్రజలకు పంచేవారట. దీని ద్వారా ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా ఉంటాయని అప్పట్లో నమ్మకం.
ఇక నెంబర్ 5 పలామూ కిలా. ఈ కోట జార్ఖండ్లోని లాతెహార్ జిల్లాలోని ఔరంగా రివర్కు దగ్గరలో ఉంది. చేరో వంశానికి చెందిన రాజు మేదిని రాయ్ 16వ శతాబ్దంలో ఈ కోటను నిర్మించాడు. దాదాపు అతను 13 సంవత్సరాల పాటు దీన్ని పాలించాడు. ఈ కోట ఎత్తైన కొండపై ఉంటుంది. అలాగే ఈ కోట చుట్టూ పెద్ద పెద్ద అడవులుంటాయి, నదులుంటాయి. నిజంగా ఈ కోటను చేరుకోవాలంటే ఒక సాహస యాత్ర చేయాల్సిందే. దీని స్పెషల్ అట్రాక్షన్ ఏంటి అంటే దీని వాస్తుకళ అద్భుతం. ఈ కోటలో అన్ని సంస్కృతులు, సాంప్రదాయాలు, కల్చర్స్ ఉంటాయి. దీన్ని బట్టే మనకు తెలిసిందేంటంటే ఈ కోటను ఎంతో మంది పాలించారని. ఇక తర్వాత వరుసలో పిటోరియా కిల్లా. ఈ కోటను రాజా జగత్పాల్ సింగ్ నిర్మించారు. ఈ కోటలో మనకు కనిపించే ప్రతి ద్వారంకి ఒక రహస్యం ఉంది. ఇది అప్పట్లో నాగవంశీయుల రాజులు పాలించారు. వారి కొడుకుల్లో పెద్దవాడు జైమంగల్ సింగ్, అలాగే రెండోవాడు జగత్పాల్ సింగ్. దాదాపు 30 ఎకరాల్లో ఈ కోట ఉంటుంది. దాదాపుగా ఇక్కడ 100కు పైగా గదులుంటాయి. అయితే బ్రిటిషర్ల కాలంలో తన ప్రజాపాలన కాపాడడం కోసం జగత్పాల్ బ్రిటిషర్ల సాయం కోరతాడు. దీనికి పర్యాయంగా బ్రిటిషర్లు రాజు దగ్గర ఉన్న సైన్యాన్ని తమకు కాపలాగా పెట్టుకున్నారు. ప్రజల కోసం రాజు వీటిని అంగీకరించక తప్పలేదు. ఇక నెక్స్ట్ వన్ బూత్ బంగ్లా. ఒక్కోసారి సైలెన్స్ అనేది మొత్తం బంగ్లా అంతా ఉంటుంది. ఈ బూత్ బంగ్లాలో కూడా అంతే. పురాతన కాలంలో ఈ బంగ్లాలో ఏదో ఒక స్పిరిచువల్ పవర్ ఉండేదని లోకల్ పీపుల్ నమ్మేవారు. ఏ బంగ్లా అయినా, కోట అయినా మనుషులే కదా నిర్మించేది. కానీ ఈ బంగ్లాని మనుషులు నిర్మించలేదట, దెయ్యాలు వీటిని నిర్మించాయట. ఇది వింటేనే మీకు భయం వేస్తుంది కదా, నమ్మశక్యంగా కూడా ఉండదు. కానీ ఇది నిజం. ఇక్కడ చాలా మంది దీన్ని నమ్ముతారు. అంతేకాకుండా ఈ బంగ్లాలో గదులతో పాటు కొన్ని సొరంగాలున్నాయి. అవి అసలు అక్కడ ఎందుకు, ఎలా ఏర్పడ్డాయి అన్న సంగతి ఎవ్వరికీ తెలియదు. ఇక నెక్స్ట్ వన్ జరియా ప్యాలెస్. జరియా అంటే ఒక వంశం. 400 సంవత్సరాల క్రితం ఈ వంశానికి చెందిన రాజులు ఈ జరియా భూభాగాన్ని పాలించేవారు. రాధాకృష్ణులను వీరు పూజించేవాళ్లు. చివరి కాలంలో పాలించిన రాజుకి చాలా మంది రాణులున్నారు. అయితే వీరికి సెక్యూరిటీ ఇవ్వడానికి రాజు చాలా వరి అయ్యేవాడు. అందుకే ఎక్కువ సెక్యూరిటీని పెట్టడంలోనే అతను నిమగ్నమై ఉండేవాడు. అంతేకాకుండా ఈ కోటలో ఎన్నో సొరంగాలున్నాయి. ఈ కోటపై ఎవరైనా దండెత్తొస్తే రాజు తన రాణులతో కలిసి ఈ సొరంగాల్లో దాక్కునేవాడట. ఆ సొరంగాలు ఎక్కడ ఉన్నాయి, అక్కడికి ఎలా వెళ్ళాలి ఎవ్వరికీ తెలీదు. ఇది ఒక రహస్యం. ఇక నెంబర్ 1 నవగఢ్ కోట. జార్ఖండ్లోని లతెహార్ జిల్లా నుంచి దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 16వ శతాబ్దంలో చెరు రాజు అయిన భగవత్ రాయ్ దీన్ని నిర్మించారు. ఈ కోట అనేదే ఒక సీక్రెట్ ప్లేస్. రాజు శత్రువుల నుంచి కాపాడుకోవడం కోసం ఈ కోటలో ఉండేవాడు. అంతేకాకుండా ఈ రాజ్యానికి సంబంధించిన ధనమంతా కూడా ఈ కోటలోనే ఉండేది. అయితే ఇప్పటికీ ఆ ఖజానా అక్కడే ఉందని నమ్ముతారు. అంతేకాకుండా స్థానికులు ఈ కోటలోకి వెళ్లాలంటే భయపడతారు. ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ ఎంతో మంది చనిపోయారు. ఇప్పుడు వాళ్లంతా ప్రేతాత్మలుగా అక్కడ తిరుగుతున్నారని, రాత్రిలో రకరకాల శబ్దాలు, రణగొణ ధ్వనులు వస్తూ ఉంటాయని ఆ కోట దరిదాపుల్లో కూడా ఎవరూ వెళ్లరు. మరి ఈ కోటలో మీ ఫేవరెట్ కోట ఏంటి? కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అలాగే రహస్యాల గురించి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.